రేవంత్ పాలనలో అధికార పార్టీ నేతల జులుం మితిమీరింది. అక్రమాలు, కబ్జాలు, దాడులతో భయానక వాతావరణాన్ని సృష్టిస్తున్నారు. శేర్లింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ సోషల్ మీడియా కోఆర్డినేటర్ శ్రీహరి గౌడ్ భూ కబ్జా భాగోతం తాజాగా వెలుగులోకొచ్చింది. సొంత బాబాయి భూమిని కబ్జా చేశాడి ఘనుడు. తన బాబాయి బ్రతికే ఉన్నప్పటికీ చనిపోయినట్లు ఫేక్ సర్టిఫికేట్లు సృష్టించాడు. తనని భూమిని దౌర్జన్యంగా తన పేరిట రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు. ఇటీవల బాధిత కుటుంబం జీహెచ్ఎంసీ ఆఫీస్కు వెళ్లగా శ్రీహరి నిర్వాకం వెలుగులోకొచ్చింది. దీంతో లబోదిబోమన్న బాధితులు శ్రీహరిని నిలదీశారు. దీనికి సమాధానం చెప్పలేక అతను బాధితులపైనే ఎదురు దాడికి దిగాడు. పోలీసులను ఆశ్రయించినా సరైన స్పందనే లేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. శేర్లింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ జగదీశ్వర్ గౌడ్ ఒత్తిళ్ల వల్లే పోలీసులు పట్టించుకోవడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. శేర్లింగంపల్లి కాంగ్రెస్ సోషల్ మీడియా కోఆర్డినేటర్ శ్రీహరి గౌడ్ భూ కబ్జా భాగోతానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి సందీప్ రావు అందిస్తారు. సందీప్, అసలు ఏం జరిగింది? కాంగ్రెస్ సోషల్ మీడియా ఆగడాలు మితిమీరిపోతున్నాయి. ఎందుకంటే అధికారం ఉందని చెప్పి మితిమీరిపోతున్నారు. ఈ క్రమంలో ఇవాళ ఒక ఉదాహరణ శేర్లింగంపల్లి ఉన్నటువంటి కాంగ్రెస్ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ కోఆర్డినేటర్ శ్రీహరి గౌడ్ భూ కబ్జా అలాగే నకిలీ డెత్ సర్టిఫికెట్ల వారి సొంత చిన్ని అయినటువంటి వాళ్ళ బాబాయి వాళ్ళ డెత్ సర్టిఫికెట్ పెట్టి వాళ్ళ భూమిని తీసుకునేటువంటి ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో వీళ్ళు భూమి మార్చే ప్రయత్నం చేయగా వాళ్ళంతా కూడా అడ్డుకోవడం జరిగింది. ఈ రకంగా కూడా ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. అయితే పూర్తి స్థాయిలో వీళ్ళు ఏమైనా పోలీసులు మాత్రము అయితే ఇటువంటి కేసు కూడా నమోదు చేయలేదు. కారణం పూర్తిగా కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేటర్ గా శేర్లింగంపల్లికి ఇన్ఛార్జ్ గా ఉన్నాడు ఆయన. ఈ క్రమంలో మ్యానిపులేట్ చేసేటువంటి ప్రయత్నం అయితే కొనసాగుతుంది. పూర్తి స్థాయిలో శేర్లింగంపల్లి కోఆర్డినేటర్ గా ఉన్నటువంటి శ్రీహరి గౌడ్ బతికే ఉన్నటువంటి సొంత బాబా పేరు మీద నకిలీ డెత్ సర్టిఫికేట్ సృష్టించడం అనేటువంటిది ప్రధాన ఆరోపణ. ఈ క్రమంలో వాళ్ళు కూడా పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసేందుకు అయితే వెళ్ళడం జరిగింది. నకిలీ డెత్ సర్టిఫికేట్ తో పాటు జీహెచ్ఎంసీ రికార్డులు అలాగే భూమి యాజమాన్య పేరెంట్ హక్కులు వాళ్ళకు ఉన్నప్పటికీ కూడా వాటిని కూడా తారుమారు చేశారు. అంటే వీళ్ళు అధికారంలో కూడా ప్రమేయం ఉన్నట్టు మనకు అర్థమవుతుంది. వీళ్ళంతా సీరియస్ గా ఉన్నారు. ఎవరైతే కూతురుగా పెరుగుతున్నటువంటి వాళ్ళు ఉన్నాడో ఆయన వాళ్ళ పిన్ని ఇద్దరు కూడా ప్రస్తుతమైతే కేసుకు వెళ్ళారు. కేసు అయితే నమోదు చేస్తున్నారు. దీనికి బాధ్యులు ఎవరున్నారు, సర్టిఫికెట్స్ ఎవరు ఇచ్చారు, ఎన్ఓసి ఎవరిచ్చారు, పేటెంట్ హక్కులు ఎవరు కల్పించారు అన్న కోణంలో అయితే ప్రస్తుతము విచారణ అయితే కొనసాగుతుంది. పోలీసులు అయితే కేసు నమోదు ఇప్పటి వరకు అయితే చేయలేదు. మరి చూడాలి, కేసు నమోదు చేస్తారా లేకుంటే అధికారంలో అని చెప్పి ఈ కేసును ఇలాగే డీలే చేస్తారా చూడాలి. అలాగే ఒక కాంగ్రెస్ నేత ఒత్తిళ్ల వల్లే కేసు నమోదు చేయట్లేదని కూడా బాధితులు చెప్తున్నారు కదా. రైట్, ఖచ్చితంగా జగదీశ్వర్ గౌడ్ రాజకీయ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ అక్కడ ఉన్నాడు శేర్లింగంపల్లికి. ఆయన ఒత్తిడి కావచ్చు, మరి ఇంకేం జరిగిందో తెలియదు. పోలీసు మాత్రమైతే ఇప్పటివరకు కేసు నమోదు చేయలేదు. కానీ ఎవరైతే బాధిత వ్యక్తులు ఉన్నారో వాళ్ళంతా సీరియస్ గా ఉన్నారు. ఎందుకంటే బతుకున్న వ్యక్తిని చంపేశారు, అలాగే పేటెంట్ హక్కులు పొందారు భూములకు సంబంధించి, అలాగే జిహెచ్ఎంసీ సర్టిఫికేట్ పొందారు, అలాగే ల్యాండ్ కూడా చేయడం జరిగింది. ఈ క్రమంలో వీళ్ళంతా కూడా ఆగ్రహంతో ఉన్నారు. మరి కుటుంబ సభ్యుల ఆరోపణ, కుటుంబ కలహాలతో అయినప్పటికీ కూడా ఈ రకంగా చేయడం అనేటువంటిది అధికారులు ఏ విధంగా సహకరించారనే కోణం అయితే కూడా బయటపడింది. ఎందుకంటే జిహెచ్ఎంసీ సర్టిఫికేట్ ఏంటంటే స్థాయిలో ఒక వ్యక్తి రావాలి, ఒక వ్యక్తి పేటెంట్ హక్కు కల్పించాలంటే ఖచ్చితంగా ఒక వ్యక్తి రావాల్సి ఉంటుంది. కానీ అవేమి జరగకుండా పూర్తిగా నేరుగా చేయడము, అంటే ఇది కాంగ్రెస్ పార్టీ అధికారం ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఇటు జగదీశ్వర్ గౌడ్ కావచ్చు, అలాగే ఇన్ఛార్జ్ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ కావచ్చు, వీళ్ళిద్దరి ప్రమేయంతో జరిగిందని చెప్పి శ్రీహరి గౌడ్ అలాగే జగదీశ్వర్ గౌడ్ ఇద్దరి ప్రమేయంతో మ్యానిపులేట్ చేసినట్టు స్పష్టంగా అర్థమవుతోంది. మరి బాధితులు మాత్రం తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. మరి చూడాలి, పోలీసులు కేసు నమోదు చేస్తారు. ఇప్పటికైనా ఈ వీళ్ళ బాధితుల సమస్యలకు తలెత్తి చూడాలి. థ్యాంక్ యూ సందీప్ రావు.